Step into Value Zone Hypermart Patancheru. నమస్తే, నేను కేశవ్. వెల్కమ్ టు సుమన్ టీవీ. ఆంధ్రప్రదేశ్లో ప్రజల నాడి ఎటువైపు ఉంది? ఏ రాజకీయ పార్టీతో కలిసి ప్రజలు ప్రయాణం చేయాలనుకుంటున్నారు? 5 ఏళ్ల వైసీపీ పాలన పైన ఇది ఒక రెఫరెండంగా చెబుతున్నటువంటి సందర్భంలో 2024 ఎన్నికలలో ప్రజలు ఎటువైపు ఓటు వేయబోతున్నారు? ఈ ప్రశ్నలు అందరినీ వేధిస్తున్నటువంటి ప్రశ్నలే. అలానే ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నటువంటి రాజకీయాలు, అభివృద్ధి, సంక్షేమ పథకాలు, వీటిపైన సర్వత్రా చర్చనీయాంశాలు పదే అవుతున్నటువంటి పరిస్థితి. మరో 2 నెలల్లో ఎన్నికలు ఉన్నటువంటి సందర్భంలో చాణక్య స్ట్రాటజీస్ సంస్థ ఆంధ్రప్రదేశ్లో ప్రజల నాడిని తెలుసుకునేటువంటి ప్రయత్నం చేసింది. ఈ వీడియోని ఆ స్ట్రాటజీకి సంబంధించినటువంటి ఫలితాలకు సంబంధించినటువంటి వీడియోగానే మనం చూడాల్సి ఉంటుంది. ఇది కంప్లీట్గా చాణక్య స్ట్రాటజీస్ ఆంధ్రప్రదేశ్ ప్రజల నాడికి సంబంధించి ఇచ్చినటువంటి నివేదిక మాత్రమే. సుమన్ టీవీకి సంబంధించి ఇది కేవలం ఒక వీడియోగా మాత్రమే ప్రజెంట్ చేస్తుంది. ఆ డేటా ఏంటో ఒకసారి మనం విశ్లేషించేటువంటి ప్రయత్నం చేద్దాం. చాణక్య స్ట్రాటజీస్ సంస్థ ఆంధ్రప్రదేశ్లోనే కాదు, జాతీయ స్థాయిలో ఎన్నో సందర్భాల్లో అనేక ఎన్నికల సందర్భంలో ముఖ్యంగా సెఫాలజీకి సంబంధించినటువంటి సర్వేలు, పబ్లిక్ ఒపీనియన్స్, ఆపరేషన్స్, పొలిటికల్ ఆపరేషన్స్ నిర్వహించడంలో చాణక్య స్ట్రాటజీ సంస్థకి ఒక ప్రత్యేకమైనటువంటి పేరుంది. ఇటీవల జరిగిన తెలంగాణ ఎన్నికల్లో కూడా ఈ సంస్థ సర్వేలు రిలీజ్ చేసినటువంటి పరిస్థితి ఉంది. సో ఈ నేపథ్యంలో చాణక్య స్ట్రాటజీ సంస్థ 2023 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎలక్షన్స్ అంటే డిసెంబర్ 30 నాటికి ఉన్నటువంటి ప్రజల నాడిని తెలియజెప్పేటువంటి ప్రయత్నంలో భాగంగా ఈ నివేదికను రూపొందించింది. దీనిలో వచ్చినటువంటి రిజల్ట్ని మనం ఒకసారి చూద్దాం. ఇది హైదరాబాద్ బేస్డ్గా పనిచేసేటువంటి సంస్థ. ఈ నెల అంటే డిసెంబర్ నెల 30వ తేదీ వరకు ప్రజాభిప్రాయ సేకరణ చేసి దానికి సంబంధించినటువంటి నివేదికని విడుదల చేసింది. ఇది కొత్త సంవత్సర శుభాకాంక్షలతో కొత్త ప్రభుత్వం వైపు అడుగులేస్తున్న ఆంధ్రప్రదేశ్ ప్రజలు అనేటువంటి మాటని లీడ్గా పెడుతూ చాణక్య స్ట్రాటజీ సర్వే సంస్థ గత కొంతకాలంగా ఆంధ్రప్రదేశ్లో 175 నియోజకవర్గాల్లో క్షేత్రస్థాయిలో పరిశీలించి నిర్వహించినటువంటి సర్వే రిపోర్ట్ ఇది. దాని సారాంశం ఒకసారి మనం చూద్దాం. ఏ జిల్లాలో ఏ పార్టీ గెలవబోతుంది, ఏ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయి అనేటువంటి విషయాలు ఒకసారి మనం కనుక పరిశీలించి చూస్తే అన్ని జిల్లాలకి సంబంధించినటువంటి నివేదికని సమగ్రంగా ఇచ్చేటువంటి ప్రయత్నం చాణక్య స్ట్రాటజీ సంస్థ చేసింది. అలానే జిల్లాల వారీగా ఉన్నటువంటి నియోజకవర్గాలు, ఏ నియోజకవర్గంలో ఎవరికి పట్టు దక్కేటువంటి అవకాశం ఉంది, ఈ విషయాన్ని తెలియజెప్పేటువంటి వీడియో ఇది. ఒకసారి చూద్దాం. మనం సిరీస్ ప్రకారం చూస్తే ఉమ్మడి జిల్లాల పరంగా మాత్రమే ఈ నివేదికను మనం పరిశీలించాల్సి ఉంటుంది. ఉమ్మడి జిల్లాల పరంగానే ఈ ప్రజాభిప్రాయ సేకరణ కూడా జరిగింది. సో మొదట శ్రీకాకుళం జిల్లాలో 10 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. 10 అసెంబ్లీ స్థానాల్లో ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే కనుక జనసేన, టీడీపీ కూటమి, ఎందుకంటే కూటమి కట్టిన తర్వాత చేసినటువంటి సర్వే ఇది, ఈ కూటమికి 8 సీట్లు వస్తాయి. వైఎస్ఆర్సీపీకి 2 మాత్రమే వస్తాయి. కీన్ కాంటెస్ట్ ఉన్నటువంటి నియోజకవర్గాలు అంటే ఇక్కడ 0. ఏ పార్టీకి ఆ పార్టీ ప్రజలు చాలా క్లియర్గా ఉన్నారనేటువంటిది శ్రీకాకుళం జిల్లా నివేదికను బట్టి చూస్తే అర్థమవుతుంది. ఇక విజయనగరం జిల్లాలో 9 నియోజకవర్గాలు ఉన్నాయి. 9 నియోజకవర్గాలు. ఒక విషయం ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే గత ఎన్నికల్లో ఇక్కడ సీన్ రివర్స్ అయినటువంటి పరిస్థితి. వైసీపీ ఇక్కడ 8 సీట్లు గెలిచింది, టీడీపీ 2 సీట్లు మాత్రమే గెలిచింది శ్రీకాకుళం జిల్లాలో. ఇక విజయనగరంలో ఉన్నటువంటి 9 నియోజకవర్గాల్లో లాస్ట్ టైం ఎలక్షన్స్లో వైసీపీ క్లీన్ స్వీప్ చేసినటువంటి పరిస్థితి. కానీ ఈసారి ఎన్నిక జరిగితే 4 షేర్ అయ్యేటువంటి అవకాశం కల్పిస్తుంది. జనసేన, టీడీపీ కూటమికి 4 స్థానాలు, వైసీపీకి 4 స్థానాలు. ఒక నియోజకవర్గంలో టఫ్ కాంటెస్ట్ ఉండేటువంటి అవకాశం ఉందని చాణక్య స్ట్రాటజీస్ చెప్తుంది. ఇక విశాఖ నగరానికి సంబంధించినటువంటి అంశాన్ని మనం చూద్దాం. ఉమ్మడి విశాఖ జిల్లాకు సంబంధించినటువంటి 15 నియోజకవర్గాలు ఉన్నాయి ఉమ్మడి విశాఖ జిల్లాలో. ఈసారి టీడీపీ, జనసేన కూటమి 11 చోట్ల గెలుపు బావుట ఎగరైపోతుందని చాణక్య స్ట్రాటజీస్ చెబుతోంది. అలానే వైసీపీ కేవలం 2 చోట్ల మాత్రమే గెలిచేటువంటి పరిస్థితి ఉంది. మరో 2 చోట్ల టఫ్ కాంటెస్ట్ ఉండేటువంటి పరిస్థితి. అంటే గత ఎన్నికల్ని కనుక మనం పరిశీలనలోకి తీసుకొని చూస్తే విశాఖ నగరంలో మాత్రమే 4 చోట్ల టీడీపీ గెలుపొందినటువంటి పరిస్థితి ఉంది. కానీ ఈసారి పూర్తి రివర్స్ అవుతుంది. టీడీపీ, జనసేన కూటమి 11 చోట్ల పూర్తి ఆధిపత్యాన్ని ఉత్తరాంధ్రలో ప్రదర్శించేటువంటి అవకాశం. అంటే ఈ 3 జిల్లాలని ఉత్తరాంధ్రగా పరిగణిస్తే కనుక అక్కడ టఫ్గా ఆంధ్ర అంటే 1 సైడ్గా విక్టరీ వచ్చేటువంటి సంకేతాలు ఉన్నాయని చాణక్య స్ట్రాటజీస్ చెబుతుంది. ఇక గోదావరి జిల్లాలో పరిస్థితి ఏ విధంగా ఉంది? ముఖ్యంగా వెస్ట్ గోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాకు సంబంధించి 15 నియోజకవర్గాలు ఉన్నాయి. ఈ 15 నియోజకవర్గాల్లో జనసేన, టీడీపీ కూటమి 12 చోట్ల గెలుస్తుందని చెప్తున్నారు. 2 చోట్ల మాత్రమే వైసీపీ గెలుస్తుంది. ఒక చోట టఫ్ కాంటెస్ట్ ఉంటుంది. అంటే ఓవరాల్గా ఇక్కడ కూడా 1 సైడ్ డేటాను బట్టి చూస్తే 1 సైడ్ గెలుపు అనేటువంటి సంకేతాలు ఇస్తున్నాయి. ఇక ఈస్ట్ గోదావరి జిల్లాలో చూస్తే ఈ 2 కూడా గోదావరి బ్లాక్గా మనం చూడాల్సి ఉంటుంది. ఈ 2 జిల్లాల్లో కలిపి కూడా 34 నియోజకవర్గాలు ఉన్నటువంటి పరిస్థితి. ఆ 34 నియోజకవర్గాల్లో కూడా ఇక్కడ క్లియర్ ఆధిపత్యం ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో 16 చోట్ల తెలుగుదేశం, జనసేన గెలవబోతున్నాయి. వైఎస్ఆర్సీపీ 2 చోట్ల,
మిగతా ఒక్క స్థానంలో మాత్రం టఫ్ కాంటెస్ట్ ఉంటుందని చాణక్య స్ట్రాటజీస్ చెబుతుంది. ఇక కృష్ణా జిల్లాలో చూద్దాం. కృష్ణా గుంటూరు జిల్లాలు అనగానే అమరావతి రీజియన్గా మనం ఇప్పుడు చూడాల్సిన పరిస్థితి ఉంది. అక్కడ ఎవరికి పట్టుంది అనేటువంటి విషయాన్ని మనం చూద్దాం. కృష్ణా జిల్లాలో 16 నియోజకవర్గాలు ఉన్నాయి. 16 నియోజకవర్గాల్లో 12 తెలుగుదేశం జనసేన కూటమి గెలవబోతుంది. కేవలం 2 మాత్రమే వైసీపీకి దక్కే అవకాశాలు ఉన్నాయి. ఇక కీన్ కాంటెస్ట్ మరొక 2 చోట్ల ఉంటుందని చెబుతున్నారు. ఇక గుంటూరు, ఉమ్మడి గుంటూరు జిల్లాలో ఉన్నటువంటి నియోజకవర్గాల సంఖ్య 17గా కనిపిస్తుంది. ఇందులో టీడీపీ జనసేన 12 చోట్ల గెలవబోతున్నాయి. అలానే 3 చోట్ల వైసీపీ గెలవబోతుంది. 2 చోట్ల టఫ్ కాంటెస్ట్ ఉంటుంది అనేటువంటి మాట చెబుతున్నటువంటి పరిస్థితి. అలానే ప్రకాశం జిల్లాకి సంబంధించినటువంటి నివేదిక చూద్దాం. 12 నియోజకవర్గాలు ఉంటే అందులో 8 చోట్ల టీడీపీ జనసేన కూటమి గెలుపు బావుట ఎగరైపోతుంది. వైఎస్ఆర్సీపీ 3 చోట్ల గెలుస్తుంది. ఒకే ఒక్క చోట కీన్ కాంటెస్ట్ ఉండేటువంటి అవకాశం ఉంది. ఇక నెల్లూరు జిల్లాకు సంబంధించి కూడా 10 నియోజకవర్గాలు ఉన్నాయి మొత్తం. అందులో 6 చోట్ల తెలుగుదేశం జనసేన కూటమి గెలుస్తుంది. 3 చోట్ల వైఎస్ఆర్సీపీ, 1 చోట మాత్రమే టఫ్ కాంటెస్ట్ ఉండే అవకాశం ఉంది. గత ఎన్నికలు చూస్తే కనుక నెల్లూరు జిల్లా గత ఎన్నికల్లో పూర్తిగా వైసీపీ గెలిచినటువంటి జిల్లా ఇది. మొత్తం టోటల్ వైట్ వాష్ అనమాట. తెలుగుదేశంకి అసలు అక్కడ ఎంట్రీ కూడా దొరకలేదని మనం చెప్పాల్సి ఉంటుంది. ఇక్కడ వరకు ఉత్తరాంధ్ర, కోస్తా ప్రాంతానికి సంబంధించినటువంటి జిల్లాలు పూర్తయినటువంటి పరిస్థితి. ఇక రాయలసీమ జిల్లాల పరిస్థితి ఎలా ఉందో చూద్దాం. కడప జిల్లా సీఎం జగన్మోహన్ రెడ్డి సొంత జిల్లాలో 10 నియోజకవర్గాలు ఉన్నాయి. ఇందులో 4 కూటమిలకు కూడా తెలుగుదేశం జనసేనకి 4 స్థానాలు, వైఎస్ఆర్సీపీకి మరొక 4 స్థానాలు దక్కుతాయని చెప్తున్నారు. 2 చోట్ల టఫ్ కాంటెస్ట్, అంటే సొంత ఇలాకాలోనే ఇంత టఫ్గా ఉందని ప్రజాభిప్రాయం ఈ విధంగా ఉందని చాణక్య స్ట్రాటజీస్ చెప్తుంది. సో ఇదే నిజమైతే కనుక వైఎస్ఆర్సీపీ మరింత కష్టపడి పనిచేయాల్సినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇక కర్నూలు జిల్లాలో పరిస్థితి చూద్దాం. మొత్తం 14 నియోజకవర్గాలు ఉంటే 14 నియోజకవర్గాల్లో 5 చోట్ల జనసేన టీడీపీ కూటమి గెలవబోతుంది. 7 చోట్ల వైసీపీ గెలవబోతుంది. ఈ ఒక్క జిల్లాలోనే వైసీపీకి ఆధిపత్యం వస్తున్నటువంటి సంకేతాలు కనిపిస్తుంది. ఎందుకంటే కడప జిల్లాలో కూడా టఫ్ కాంటెస్ట్ ఉంది. రెండు వైపులా బలాబలాలు సమానంగా ఉన్నటువంటి వాతావరణం ఉంది. కానీ కర్నూలు జిల్లాలో మాత్రం వైసీపీకి అనుకూల పవనాలు ఎక్కువగా వీస్తున్నాయి. 7 చోట్ల గెలిచే అవకాశం ఉంది. అలానే టఫ్ కాంటెస్ట్ 2 చోట్ల ఉండేటువంటి పరిస్థితి ఉంది. సో అనంతపురం జిల్లా పరిస్థితి చూద్దాం. మొత్తం 14 నియోజకవర్గాలు అనంతపురం జిల్లాలో ఉంటే 10 చోట్ల తెలుగుదేశం గెలుస్తుంది. జనరల్గా తెలుగుదేశం పార్టీ కొంత పట్టుండేటువంటి నియోజకవర్గ ఏదన్నా రాయలసీమలో ఉందంటే, జిల్లా ఏదైనా ఉందంటే అనంతపురం ఎక్కువ వస్తుంది. గత ఎన్నికల్లో కూడా అనంతపురంలో మాత్రమే 2 చోట్ల తెలుగుదేశం గెలిచింది. చిత్తూరు జిల్లాలో ఒకే ఒక్క స్థానం, అది కూడా చంద్రబాబు నాయుడు గారి స్థానం మాత్రమే గెలిచింది. 3 చోట్ల మాత్రమే తెలుగుదేశం గత ఎన్నికలు 2019 ఎన్నికల్లో గెలిచినటువంటి పరిస్థితి. అలాంటిది అనంతపురం జిల్లాలో ఈసారి 10 చోట్ల తెలుగుదేశం గెలవబోతుంది. 3 చోట్ల మాత్రమే వైసీపీ గెలుస్తుంది. 1 చోట టఫ్ కాంటెస్ట్ ఉంటుంది అనేది ఈ నివేదిక చెబుతున్నటువంటి సారాంశం. ఇక చిత్తూరు జిల్లాలో చంద్రబాబు నాయుడు సొంత జిల్లా, మొత్తం 17 నియోజకవర్గాలు ఉంటే 7 చోట్ల తెలుగుదేశం గెలుస్తుంది. తెలుగుదేశం జనసేన కూటమి 7 చోట్ల గెలుస్తుంది. అలానే వైఎస్ఆర్సీపీ 5 చోట్ల గెలవబోతుంది. 2 చోట్ల టఫ్ కాంటెస్ట్ ఉంటుంది అనేది ఈ నివేదిక సారాంశం. ఇది జిల్లాల వారీగా లెక్క చూస్తే కనుక మొత్తం ఇది. కానీ ఓవరాల్ సినారియో ఎలా ఉంది అనేది చాణక్య స్ట్రాటజీస్ ఏం చెబుతుంది అనేది ఒకసారి మనం పరిశీలించేటువంటి ప్రయత్నం చేద్దాం. ఇది వాళ్ళు ఇచ్చినటువంటి పూర్తి నివేదిక. మనం ఒకసారి చూస్తే కనుక ఇక్కడ ఉన్న పరిస్థితుల్లో ఓవరాల్గా ఆంధ్రప్రదేశ్లో 175 నియోజకవర్గాలు ఉన్నాయి. ఈ లెక్క ప్రకారం చూస్తే జనసేన టీడీపీ కూటమి 115 స్థానాలు, అలానే వైసీపీ 42 స్థానాలు, టఫ్ కాంటెస్ట్ ఉన్నాయి 18 స్థానాలు. ఈ 18లో 50-50 వేసుకున్నా కానీ అటొక 9 ఇటొక 9 వచ్చినా కానీ మళ్ళీ లీడ్ ఇక్కడ తెలుగుదేశం కూటమికి కనిపిస్తుంది. అంటే ఓవరాల్గా వీళ్ళ పబ్లిక్ పల్స్ని బట్టి వీళ్ళు వేసినటువంటి అంచనా ఇది. తెలుగుదేశం జనసేన కూటమికి సంబంధించి 115 నుంచి 128 సీట్లు గెలిచేటువంటి అవకాశం ఉంది. అంటే అంత సీట్లు వచ్చినాయి అంటే కనుక అధికారంలోకి రావడానికి టీడీపీ జనసేన కూటమికి అవకాశం ఉన్నట్టుగా మనం చూడాల్సి ఉంటుంది. అంటే ఇంకొకటి ఇక్కడ వైఎస్ఆర్సీపీకి సంబంధించి 42 నుంచి 55 గెలిచేటువంటి అవకాశం ఉంది వైఎస్ఆర్సీపీ. ఇక ఇతరులకి కూడా 4 నుంచి 7 స్థానాలు ఇచ్చినటువంటి పరిస్థితి. అంటే ఈ సర్వే ప్రకారం బీజేపీ, కాంగ్రెస్ సపరేట్ అనేటువంటి అంచనాలు ఉన్నాయి. అలానే వామపక్షాలు కూడా విడిగా పోటీ చేస్తాయి అనేటువంటి చర్చకి సర్వే ఆస్కారం కల్పించింది. ప్రధానంగా టీడీపీ జనసేన ప్రస్తుతం అధికారికంగా కలిసినాయి కాబట్టి దాన్ని ఒక కూటమిగా, అలానే వైసీపీని ఇండివిజువల్గా, అదర్స్ కేటగిరీలో మిగతా పార్టీలన్నీ వేరువేరుగానే కన్సిడర్ చేసినట్టుగా ఈ చాణక్య స్ట్రాటజీస్ సర్వే చెబుతుంది. కాబట్టి ఈ సర్వే మనం చెప్తానికి ఇందులో ఏంటంటే
ఒక క్లియర్గా ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి రాజకీయ వాతావరణాన్ని బట్టి దృష్టిలో పెట్టుకొని చూస్తే కనుక గత కొంతకాలంగా జరిగిన పరిణామాలు కావచ్చు, అభివృద్ధి కావచ్చు, 5 ఏళ్ల పరిపాలన కావచ్చు, వీటన్నిటికీ ఒక రెఫరెండంగా చాణక్య స్ట్రాటజీస్ చెప్తుంది. ఈ క్రమంలోనే ప్రజల నుంచి వివిధ అంశాలపైన, సంక్షేమ పథకాల నుంచి అభివృద్ధి నినాదం వరకు అన్ని అంశాలపైన, విభజన హామీల నుంచి అలానే ఎన్నికల మేనిఫెస్టోల అమలు తీరు వరకు ఈ అభిప్రాయ సేకరణలో భాగం చేశామనేటువంటి మాట చాణక్య స్ట్రాటజీస్ చెప్తుంది. ఆ స్ట్రాటజీస్ నుంచి సేకరించినటువంటి అభిప్రాయాల సారాంశంగానే ఈ ఫలితాల్ని మనం చూడాల్సి ఉంటుంది.